చాలామంది కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య ఎందుకు గొడవలు వస్తాయనంటే, భర్త బయట చేసిన ఈ వెధవ పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాడు, పాడు పనులన్నీ. ఇతనికి వాక్యం బాగా వచ్చు, ప్రార్థన చేయడం వచ్చు. ఇంటిలోకి వచ్చిన తర్వాత భార్యతో వాదించేటప్పుడు మరి వాక్యం ఏం చెప్తుంది? మరి బైబిల్ ఎలాగుంది? మరి బైబిల్లో తిట్టమని ఉందండి, మరి బైబిల్లో కేకలు ఏమైనా ఉందండి, బైబిల్లో బిందులు పడగొట్టమని ఉందండి. మాట్లాడితే బైబిల్ ఎత్తి మాట్లాడతారు కొంతమంది. భార్య పాపం తాను చెప్పదలుచుకున్నది ఏదో తనకు తెలిసి జ్ఞానంతో అది కాదండి ఇది కాదండి అని సహనాన్ని కోల్పోయో కోపంతోనో చికాకుతో చెబితే ఆ బైబిల్ చికాకు పడమని ఉందేంటి? భర్తను ఇలా తిట్టమని ఉందేంటి బైబిల్లో? ఎక్కడుందో చూపించు. పెద్ద భక్తురాలుగా మాట్లాడుతున్నావు, నన్ను విమర్శిస్తున్నావేంటి, నువ్వు బైబిల్ ప్రకారం మాట్లాడుతున్నావా అని ఇలాగ నిందించే భర్తలు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఈ గందరగోళాలు? స్వనీతి పరులు దేవుని మీద ఆధారపడరు. యెహోవా నమ్ముకునేవాడు వర్ధిల్లుదురు, తన మనసు మీద నమ్ముకునేవాడు క్షీణించిపోతాడు.